అంచె దినం దుర్దినం కడవరి దినంలో ఉన్నాం. భూకంపాలు ఎక్కడో కలుగుతాయి అని మన చిన్నప్పుడు అనుకునేవాళ్ళం కదండి, దగ్గరగా వచ్చేసినాయి. ఎప్పుడు ఎక్కడ ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, మన పోకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలీదు. దయచేసి తీర్తి ఆ మాట చదవండి ఒకసారి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, మా ఉపదేశములు మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతే, ఈ మాట గమనించండి. యేసయ్య ఎన్నో మార్లు పిలుస్తాడు, ఏ నా కుమార్తె నీవు నా వైపుకు చూడు, నా కుమారుడు నా వైపుకు చూడు అని యేసయ్య 100 మార్లు వాక్యం ద్వారా, పాట ద్వారా, దర్శన ద్వారా, కళల ద్వారా మాట్లాడుతూనే ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు ఎత్తుకొత్తుకోలు, దేవుడు స్పష్టంగా దిగొచ్చి కుమారుడు రా అంటేనే నేను మారుతాను, కుమార్తె రా అంటేనే నేను అప్పుడు దేవుళ్ళలోకి వస్తాను. ఇలాంటి వారు లేరు. అయితేనా ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, నా గద్దింపుకి చదవాలి, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను. నేను పిలవగా మీరు వినకపోతురి, నేను చెయ్యి సాపుగా ఎవరును లక్ష్య పెట్టడం లేదు. నేను చెప్పిన బోధ వెనక ఏం చేస్తున్నారంట, త్రోసి వేసిదురు. నిజంగా ఒకసారి మాటను ఆలకించండి. ఆయన బోధన మనం ఆలకిస్తున్నామా? ప్రతి వారం నేను గొంతు పగిలేలాగా అరిసి మరి వాక్యం చెప్తాను. ఒక్కరోజైనా ఎన్నో మార్లు చెప్తూనే ఉన్నా. ఒక్కరోజైనా బైబిల్ చదువుతున్నారా? ఖాళీ సమయంలో ఒకవేళ ఆ సెల్ ఫోన్లో రాక తిరిగింది అనుకోండి, పక్కన అప్పు ఇది అంటే కూరగాయల అప్పులాగా, బువ్వకూరలాగా అప్పటికి మరీ తీసుకుని మరీ చూస్తున్నాను. బైబిల్ చదువుతున్నావా? ఒక్కరోజైనా గమనించండి. ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ఒక్కరోజైనా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేస్తున్నాము. ఈ లోక వ్యసనాలకి బానిస అయిపోతున్నాం. ఈ లోక పాపపు సూపులకు లోబడిపోతున్నాం. దేవుని స్తోత్రం. సిగ్గుతో తలదించుకోవాలి నిజమైన క్రైస్తవులు ఎవరైనా సరే. దేవుని స్తోత్రం. నీ యథార్థంగా నిలబడినప్పుడు నా దేవుని కృప నీ గుడారములో కుమ్మరించగలుగునుగా. ఆమేన్. అదేనని యేషేబు నమ్మకంగా ఉన్నాడు. చెరసాల్లో వేసేరి, ఆయన బంధించేరి, గుద్దేరి, తన్నేరి, కొరడాలతో కొట్టేరి, ఎన్ని విమర్శలు పెట్టినా పొతిఫర్ భార్య వచ్చి తన ఎదుట నిలబెట్టిన తని మాత్రం కూడా కృంగిపోల. ఎందుకో తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు మహిమ కలిగిన వాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన వెనక తిరిగి చూడాల, సహించాడు. తన ప్రేమ ఎంతో లోతులోనికి నడిపించింది కాబట్టి బానిసగా వెళ్ళి ఆ దేశానికి రాజుగా నిలబడి ఉన్నాడండి ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవున్నామని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవెందుకు దేవుని ఎదుట యథార్థము కలిగి ఉండలేకపోతున్నావు? ఆయన ఆకాశం నుండి యేషేబు దిగి రాలేదు. అందరి చేత, అయిన వారి చేత, అందరి చేత నిందలు, అవమానాలు పడి, కష్టాలు పడి ఆయన శిఖరం మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప నీ మీద నిండుగా ఉంది, కానీ నీవు దాన్ని వినియోగించుకుంటలేదు. దేవుని ప్రేమ ఉంది, ఆయన కార్యముల పట్ల బలముగా ఉన్నాయే, కానీ మనం ఏం చేస్తున్నాం? వాటినన్నిటిని కూడా దేవుని ప్రేమ పక్కకు తోసి వ్యర్థమైన దానిని మనం ఆస్వాదిస్తున్నాము మన హృదయముల నుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఒకసారి గమనించండి. దేవుని ప్రేమను పక్కన పెడుతున్నాము. ఈ లోకములో వ్యర్థమైన చెత్త చెదారం అంతా కూడా ఈ చిన్ని దాంట్లో ఎక్కేస్తున్నారు. దీన్ని చూసి ఆనందపడి మనం మోసపుచ్చుకుంటున్నాము. దాన్ని పక్కన పెట్టి ఈ జీవ గ్రంథాన్ని తెరిచినట్లయితే నా దేవుని మహిమ నీ మీద కుమ్మరించగలుగునుగా. అందుకే మనకు ఆపద కలిగినప్పుడంట ఆయన నవ్వుతూ ఉంటాడంట. ఎంత బాధకరమైన మాట. ఆ సామెతలు గాను అదే వాక్యాన్ని కిందకి చదివితే మీకు అపాయము కలిగి
అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతున్నావు. నువ్వు కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, పడిపోయినా, కురుకుపోయినా నేను ప్రేమించిన నీ వైపు చూస్తూ నవ్వుతాను. దేవుని స్తోత్రం. నీకు శ్రమ వచ్చినప్పుడు అయ్యా అయ్యా దర్శించయ్యా అంటే యేసు ప్రభులు వారు నవ్వుతారు. నా ప్రేమను పక్కన పెట్టావుగా. ఈ లోకస్వరమైనంతా కూడా సాతానుగాడు వాడి తెలుగుతో చిన్న ఫోన్లో అమృతే నువ్వు దానికే బాధ్యత అయిపోయావుగా. నా మహిమ కలిగిన గ్రంథం నీ కొరకు నేను రాయబడించాను. నేను కొంతమంది విశ్వాసుల్ని, భక్తుల్ని నా నిమిత్తాన పంపించితే వీటిని నేను ప్రింట్ చేసి పంపిస్తే వారికి జ్ఞానాన్ని ఇచ్చి, తెలివినిచ్చి, మీరు బాగుపడాలని, స్వస్థపడాలని, మీరు రక్షణలోకి రావాలని నేను ఈ గ్రంథాన్ని మీ ఎదుటగా పంపిస్తే దాన్ని పక్కకు పెట్టి ఈ లోకంలో ఉన్న చెత్తంతా కూడా మీరు పోగు చేసుకుని మీరు చూస్తున్నారే. ఇప్పుడు ఆపద కలిగినప్పుడు ఏమాత్రమే తిరిగి చూడని నేను నవ్వుచున్నాను. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు వాక్యం? అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి గడిలో ఉన్నాం. ఇకనైనా మన హృదయాలు త్రెప్పబడటానికి ప్రయత్నం చేయండి. ఎందుకో తెలీదు, దీనికి బానిస అయిపోయి ప్రభు ప్రేమకు దూరం అయిపోతున్నాము. ప్రభు ప్రేమకు దూరం అయిపోతున్నాము. వ్యర్థమైన దృశ్యాలు, అనేకమైన వాటిని చూసి చూసి నీవు పాపమని ఊబిలో దిగిపోతూ ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అని గొప్ప దేవుడండి. నీవు రోజుకొక వచ్చిన అధ్యాయం చదివితే చాలు ఆయన మహిమ నీ మీద కుమ్మరించగలుగును కాక. దీన్నంతా పక్కన పెట్టి దీనికి కదండి నేను ఒకసారి ఆలోచిస్తాను, ప్రభువా ఈ సెల్ ఫోన్ లేనప్పుడు 24 గంటలు కొంతమంది బిడ్డలను చూశాను. అయ్యా పురుగులాగా దీనికి బానిస అయిపోయేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే పిచ్చివాళ్ళలాగా ఎందుకయ్యా అస్తమానం దానికై బానిసగా ఉంటున్నారు. 10 మంది కూర్చున్న ఆ పిచ్చబట్టిన వాడు వేరుగా ఉంటారు. మనం 10 మంది కూర్చున్న ఆ పిచ్చోడు దాన్నే చూస్తాడు. ఇక ఈ లోకంతో పన్నుండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు నామకర్థంగా మందిరంలో ఒక క్రైస్తవురాలుగా క్రైస్తవుడు కనిపించుకుంటారే కానీ ఆ తపన అనేది పోదు. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ రాత్రే నీలో ఉన్న ఆ వ్యాధి తొలగిపోవును గాక. ఈ జీవ గ్రంథానికి అంకుతం అవుదురు గాక. దేవుని మహిమ చూసుదురు గాక. పరలోక కార్యములు మీ హృదయములు నింపబడుదురు గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఇకనైనా నీ హృదయం నీ మనసు మారకపోతే దగ్గరలో ఉందండి, సమయం లేదు. ఎస్సర్ అక్కడ తప్పక రాబోతుంది. అయ్యా అయ్యా నేను వస్తానయ్యా అన్నావనుకో, అప్పుడు అయ్యా అయ్యా నా సెల్ ఫోన్ నాతో రాకపోతే నాకు నిద్ర పడుతుందయ్యా అని అంటావు. ఇప్పుడు ఇస్తేతో ప్రియ సహోదరి సోదరు, ఆయన వస్తానన్న మాట ఇచ్చిన దేవుడు తప్పక రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పుకునే దేవుడు కాదండి. నీవు నేను మాట ఇచ్చి తప్పుకుంటామేమో కానీ ఆయన మాట ఇచ్చి తప్పుకునే దేవుడు కాదండి. ఒక దిన ఎంత ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు, ఎన్ని మీటింగులు పెట్టేవాళ్ళు, ఎంతగా దేవుళ్ళు వెతుకుతూ మహిమ పొందేవారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళింది ఆ ప్రేమ? దిగజారిపోతున్నామండి, దిగజారిపోతున్నాము. దేవుని మహిమ చూడలేకపోతుంది. నాది నేననే సబబుతో బ్రతుకుచూ ఉన్నారు. దేవుని మహిమను చూస్తుదురుగాక. ఆయన కార్యములు సఫలపరచబడుదురుగాక. పరిశుద్ధ